ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడేయుండును గాక. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం 4వ వాక్యంలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని ఈ మాటల్లో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో శ్రేష్టమైనది ఆదరణ అని మనం గ్రహించాలి. మరి ఈ కీర్తనాకారుడు దేవుని చేత ఆదరించబడ్డాడు గనుకే ఈ మాటను మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ దినాలలో మనము కూడా చేతులెత్తి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ లోకంలో మనిషికి ఎక్కడ ఆదరణ దొరకటం లేదు. మరి ఈ దినాన మనుషుల ద్వారా ఆదరణ దొరకక అనేక మంది అల్లాడిపోతున్న ప్రజలు చాలా మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క ఆదరణ, అన్నదమ్ముల యొక్క ఆదరణ, బంధుమిత్రుల యొక్క ఆదరణ, స్నేహితుల యొక్క ఆదరణ ఎంతవరకు ఉంటుందో మనకందరికీ తెలుసు. చేతిలో డబ్బున్నంత కాలం, అందమున్నంత కాలం, ఆస్తి ఉన్నంత కాలం, ఒంటిలో ఓపుకున్నంత కాలం మనల్ని వాళ్ళ కుటుంబీకుల్లాగా చూసుకుంటూ మనల్ని ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉంటారు. వాటన్నిటిని పోగొట్టుకుంటే అందరూ దూరమైపోతారు, మనమెవరో తెలియనట్టుగా చూస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆదరణ అనేది ఈ లోకంలో కొంతమంది ద్వారా కలిగినప్పటికీ అది కొంతకాలమే ఉంటుంది, కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. మరి మనకు శాశ్వతమైన ఆదరణ మనం పొందుకోవాలి, సంతోషకరమైన ఆదరణ మనం అనుభవించాలి అంటే అది దేవుని యొద్దే మనకు దొరుకుతుంది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 76వ వాక్యంలో, నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినాన దేవుని యొక్క ఆదరణను మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క కృపను మొదటిగా మనం పొందుకోవాలి. మరి ఈ దినాన మనం అందరము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రార్థన చేయవలసింది ఆస్తినివ్వమనో, అంతస్తులనివ్వమనో, పదవులనివ్వమనో, అధికారాలివ్వమనో కాదు గాని దేవుని యొక్క కృపను మనం పొందుకొనగలుగునట్లుగా, ఆయన కృప మనకు అనుగ్రహించబడినట్లుగా మనం ప్రార్థన చేయాలి. మరి ఈ కృప మనకు శాశ్వతమైన ఆదరణను అనుగ్రహిస్తుంది. మరి ఈ దినాన అనేక మంది బిడ్డలు దేవుని యొక్క కృపకు దూరమైపోయి దేవుని యొక్క కృపను పొందుకోకుండా అనేక మంది దేవుని యొక్క ఆదరణ కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. మరి దీనికన్నా అవివేకమైన ఆలోచన ఇంకొకటి లేదని చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలి అంటే వేకువనే లేచి ఆయన కృప కొరకు కనిపెట్టాలి. నీతిగా, పరిశుద్ధంగా, యథార్థంగా జీవిస్తూ ఆయన కృపను నువ్వు పొందుకోవాలి. ప్రతి క్షణము కూడా దేవుని నువ్వు అడగవలసింది ఆయన కృప మాత్రమే. ఆయన కృప కొరకు నువ్వు నిరంతరము కనిపెట్టుకొని నిత్యము కాచుకొని ఉండాలి. మరి ఆయన కృపను నువ్వు ఎంతగా పొందుకుంటావో అంతగా నువ్వు ఆదరించబడతావు, అంత గొప్ప ఆదరణ నీకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు ఎంతగా ఆయన కృపను పొందుకుంటావో ఆ కృపను బట్టి నువ్వు ఉద్యోగంలో అడుగుపెట్టినా, వ్యాపారంలో ఉన్నా, వ్యవసాయ రంగంలో నిలిచి ఉన్నా, చదువుల రంగంలో ఉన్నా, ఎక్కడ అడుగు పెట్టినా అపజయం అనే మాట లేకుండా నీకు నలుదిక్కుల ఆదరణ కలుగుతుంది. ఈ ఆదరణ ద్వారానే నువ్వు అన్ని విషయాల్లో సంతోషాన్ని చూడగలుగుతావు. రెండవదిగా మనం గమనిస్తే, నువ్వు ఆదరించబడాలి అంటే దేవుని యొక్క లేఖనాలను చదవాలి అని రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన చాలా మంది మనుషులు శ్రమలతో ఉన్నప్పుడు, బాధలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు మనుషుల ఆదరణ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను ఆదరించలేదు, నేను ఈ బాధలతో ఉన్నప్పుడు వీళ్ళు నన్ను పలకరించడానికి రాలేదని ఎంతగానో మనుషుల కొరకు, మనుషుల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసి కృంగిపోయి వేదన పడిపోతూ ఉంటారు. మరి ఆ సందర్భంలో బాధలతో, వేదనతో, శ్రమలతో ఉన్నప్పుడు మనిషి గుర్తించవలసింది ఏంటంటే, మనుషులు ఆదరించినా ఆదరించకపోయినా దేవుని వాక్యం, సత్యవాక్యం మనతో ఉంటుందన్న సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. మనుషులెవ్వరూ మనతో మాట్లాడకపోయినా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం ఎంతగా దేవునితో మాట్లాడతామో దేవుడు వాక్యము ద్వారా మనతో అంతగా మాట్లాడతాడు. మరి దేవుని వాక్యము మనకు ఆదరణ కలుగు చేస్తుంది. బాధలలో అదే మనకు నెమ్మది కలుగు చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి దేవుని యొక్క ఆదరణను నువ్వు పొందుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి, దాన్ని ధ్యానం చేయాలి, దాన్ని నువ్వు గ్రహించాలి. అప్పుడే దేవుని యొక్క ఆదరణ ఆయన వాక్యము ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది.
మూడవదిగా మనం గమనిస్తే దేవుని యొక్క ఆదరణను నువ్వు పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. ఆయన మనలో నివసిస్తే మనల్ని ప్రతి క్షణము కూడా ధైర్యపరుస్తాడు. ఏ విషయంలో తొట్టిల్లిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతాడు. సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆవేదనలు ఎదురైనా, నష్టాలు మన జీవితంలో ఎదురైనా పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మన వెన్నుతట్టి మనల్ని నడిపిస్తాడు. మనకు ధైర్యం ఇచ్చి నడిపిస్తాడు. మనకి శాశ్వతమైన ఆదరణ అనుగ్రహిస్తాడు. అది మనుషుల ద్వారా మనకు దొరికేది కాదు గాని దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈ దినాన నువ్వు ఏ పరిస్థితులను బట్టి ఆదరణ లేక ఆదరణను కోల్పోయి ఉన్నావో, అనారోగ్య పరిస్థితులను బట్టి ఆదరణ లేక ఉన్నావేమో, ఒంటరితనంతో నీకున్న బాధలను బట్టి కృంగిపోతూ ఆదరణ లేక ఉన్నావేమో, ఏ మనుష్యులు ఆదరించని పరిస్థితుల్లో నువ్వు నిలిచి ఉన్నావేమో, మరి ఈ దినాన దేవుని యొక్క ఆదరణ శాశ్వత కాలం నిలిచి ఉంటుంది గనుక ఆయన యొక్క ఆదరణను నువ్వు పొందుకోవడానికి ఇష్టపడినట్లయితే నిశ్చయముగా దేవుడు నీ ప్రాణాన్ని ఆదరిస్తాడు. దేవుని యొక్క ఆదరణను పొందుకోవాలి అంటే నిశ్చయముగా దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోవాలి. మరి ఈ 3 అనుభవాలు నువ్వు పొందుకోవడానికి ఇష్టపడితే నిశ్చయముగా దేవుడు నీలో ఆత్మ కార్యాన్ని జరిగించబోతున్నాడు. గొప్ప ఆదరణ చేత నిన్ను నింపి అన్ని విషయాల్లో నీకు జయమివ్వబోతున్నాడు. మరి అట్టి కృప ఈ దినాన దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను బలపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ పేరు పేరున మీరు దీవించండి. నీ బిడ్డలకు గొప్ప ఆదరణ మీరు కలుగు చేయండి. ఈ లోకంలో శ్రేష్టమైనది ఆదరణే తండ్రి. అట్టి ఆదరణ నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మనుషుల ద్వారా కలిగే ఆదరణ కొంతకాలమే అని, కొద్దిసేపు మాత్రమే అని మీరు తెలియపరిచారు. మరి శాశ్వతమైన ఆదరణ, నిత్యమైన ఆదరణ నీ ద్వారా మేము పొందుకుంటామని మీరు మాకు స్పష్టంగా తెలియపరుస్తూ వచ్చారు. ఈ మాటలు వినని బిడ్డల జీవితాల్లో ఏ సమస్యల చేత ఆదరణ లేక ఉన్నా, ఆర్థికమైన ఇబ్బందుల చేత, అనారోగ్య సమస్యల చేత, ఎవరికి చెప్పుకోలేని బాధల చేత ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఆదరణ లేక ఉన్నారేమో, అట్టి అనుభవాల్లో ఉన్న బిడ్డల్ని మీరు లేవనెత్తండి. నీ కృపను పొందుకొని నీ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యము ద్వారా ఆదరించబడుతూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ధైర్యపరచబడుతూ ఆదరించబడుతూ నడిపించబడే అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు కలుగు చేసి పేరు పేరున నీ బిడ్డల్ని మీరు దీవించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.